అద్భుతమైన ప్రశ్న. సృష్టి ఆరంభ కాలం నాటి నుండి ఈ ప్రశ్న ఇలాగనే ఉంది. ప్రళయాంతకాలం వరకు కూడా ఈ ప్రశ్న ఇలాగనే ఉంటుంది. సమాధానం అంగీకరిస్తే ఈ ప్రశ్న అంతమైపోతుంది. ఆ సమాధానాన్ని అర్థం చేసుకోకపోతే మళ్ళీ ప్రశ్న దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటూనే ఉంటుంటుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ దేవుడు ఉన్నాడా, ఉన్నాడు అని ఎంతమంది నిరూపించారండి? దేవుడు అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువై పరమాణువులో పరమాణువై ఈనాటికి కూడా సైన్స్కు అంతుపట్టని ఎన్నో వింతలు ఉన్నాయే. అవన్నీ ఎవరు సృష్టి చేశారు? పరమాత్మే సృష్టి చేశాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే దేవుడై 14 లోకాలను సృష్టించాడు. ఏమండి, ఈ హనుమాన్ చాలీసా చదువుకున్నారు కదా, తులసీదాసు అన్నటి వాడు తానా ఎప్పుడు సృష్టి ఆరంభకాలం నాటి నుంచి సూర్యుడు నాడే. సూర్యుడి యొక్క దూరం ఎంతో మరి ఎవడు తులసీదాసు వెళ్ళలేదే, కానీ వేదంలో ఉన్నదాన్ని చూసి చెప్పాడే. అంగుళ తేడా లేకుండా చెప్పాడు. వాడు చెప్పింది నిజమా మేము తెలుసుకుంటాం కాబట్టి నిజము అని ఆయన తెలుసుకుందేమో అబద్ధం అంటున్నారు, తులసీదాస్ తెలుసుకున్నదేమో అబద్ధం అంటున్నారు. మేము వాడు చెప్పిందే, తులసీదాస్ గారు చెప్పిందే తానా వాడు చెప్పి మేము నిజం చెప్తున్నామండి అంటారు. నీకు తెలిస్తే నువ్వు చెప్తే మేము వినాలా? వింటాం. మరి వేదం చెప్పింది కూడా వినాలి కదా. వేదం ఒక విజ్ఞానం కదా, ఆది విజ్ఞాన శాస్త్రం వేదం కదా. ఏతదురు శాసనం, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని ఎన్నిసార్లు నిరూపించుకున్నాడు. నారసింహస్వామి అవతారమే కదా అందుకు ప్రత్యక్షమైన సాక్ష్యం. ప్రహ్లాదుడు అడిగాడు, ఎక్కడయ్యా ఇందుగలడందు లేడు సందేహము వలదు అన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు అంతే. దాంట్లో వచ్చాడు, సమారం చేశాడా లేదా? హిరణ్యకశిపుడు అనేటువంటి రాజు గురించి చెప్పారా లేదా? చరిత్ర, రాజవంశం కాబట్టి చరిత్ర, అదేదో పుక్కిడి పురాణం కాదే. రామాయణం ఒక చరిత్ర, దాన్ని పురాణంగా ఎప్పుడు భావించకండి. మహాభారతం ద్వాపరయుగంలో జరిగినటువంటి రాజ చరిత్ర కదా. అది చరిత్రను చరవణంగా ఉంది. దేవుడు లేకపోతే అసలు ఈ జీవే లేదు. నీవెలా పుట్టావో నీకేం తెలుసు? దేవుణ్ణి చూడాలనుకుంటే ఏం చేయాలి? నీ కడుపులో ఉన్నదేదో నీకు తెలవటం లేదే. ప్రపంచాన్ని ఏం తెలుసుకుంటావు? నువ్వు ప్రపంచాన్ని ఏం తెలుసుకుంటావు? కాబట్టి దేవుడు ఉన్నాడనేటువంటి దానికి బద్ధుడై ఉండి అనేక కోటాను సార్లు భగవంతుడు నిరూపించుకున్నాడు. మనము ఆ నిరూపణ చేసుకున్నాము. ఆ ప్రశ్న అక్కర్లేకుండా అంగీకరించి చూడు, నీలో మంచి గుణం వస్తుంది. మంచి గుణంతో సమాజం బాగుపడుతుంది.